Hi friends, welcome to my channel Suji A to Z videos. Today recipe చనా కర్రీ. ఎంతో టేస్టీ అయిన కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కప్పు శనగల్ని తీసుకుందాము. ఓవర్ నైట్ నానబెడదాము. మంచిగా నానుతుంటాయి. ఓవర్ నైట్ మొత్తము అలాగే ఒక బౌల్లోకి ఒక కప్పు తీసుకుందాము చనాని. ఇలా క్లీన్ చేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ పోసి అలా ఓవర్ నైట్ నానబెట్టేద్దాము. చూడండి, మార్నింగ్ చూస్తే ఇంత బాగా ఉంటుంది. నేను మార్నింగ్ 2 టైమ్స్ వాష్ చేసి ఫ్రెష్ వాటర్ పోసాను. అవి తీసుకొని కుక్కర్లో వేసాను. కుక్కర్లో 4-5 విజిల్స్కి మెత్తగా ఉడికిపోతాయి. మనము చేత్తో అంటే చూడండి ఇంత స్మూత్గా ఉడకాలి. అంత బాగా ఉడకబెడితే మన కర్రీ బాగుంటుంది. కడాయి పెట్టి కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్ను పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాము. ఆనియన్ను పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 పండిన టమోటాలని కూడా ఫ్రై చేసుకుందాము. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. అవి బాగా మగ్గాల్సిన అవసరం లేదు. కాజు పేస్ట్ కోసము అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ పట్టు పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా మొత్తం పేస్ట్ పట్టుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకుందాము. మనము ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని వేసుకుందాము. ఆనియన్ను మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాము. కారము, సాల్టు అన్నీ వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పట్టు పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగా పైకి ఆయిల్ తేలే వరకు మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. మనము ఉడకబెట్టుకున్న శనగలను కూడా ఇందులో వాటర్తో పాటు వేసి మిక్స్ చేసుకుందాము. శనగలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా ఇందులోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ టైంలో కారము, ఉప్పు ఏదన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుందాము. ఇలాగా దగ్గరికి పడిన తర్వాత కొత్తిమీరను వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగా బాగా దగ్గరికి పడేలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికింది చూడండి ఎంతో టేస్టీ అయిన చనా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రైస్లోకి, రోటీలోకి ఎంతో టేస్టీ అయిన కర్రీ.